చార్ల్స్ స్పర్జన్ అని ప్రసంగ చక్రవర్తి, ఆయనకి ఒక బిరుదు ఉంది. ఆయన చాలా ప్రసంగాలు చేశాడు. ఆయన ప్రసంగాలు పుస్తకాలుగా ముద్రించి చాలామంది ఆ ప్రసంగాలు కాపీ కూడా కొడుతూ ఉంటారు. అయితే ఆ ప్రసంగాల్లో ఒక ప్రసంగాన్ని నేను ఒకసారి చదివాను. ఆయన చేసిన ప్రసంగం ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం చేశారు. మీకు అది తెరవాలని చెప్పట్లా, నేను దాంట్లో చెప్పట్లా, ఊరినే ఉదాహరణ చెప్తున్నా. ఆ ప్రసంగం ఎప్పుడు చేశాడు, ఎందుకు చేశాడు, ఆయన ముందు రాశాడు ఉపోద్ఘాతం, రాసి ఆ తర్వాత ప్రసంగం చేశాడు. ఏం జరిగిందంటే ఒకరోజు రాత్రి 1:20 ఆయన నిద్రపోతున్నాడు. మెళుకు అప్పుడు వచ్చింది, ఎవరో లేపినట్లు. చిన్న స్వరం విన్నాడంట, చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్పు అని. స్పర్జన్ అన్నాడంట, ఎవరికి చెప్పాలి ఇప్పుడు, అన్నీ ఖాళీ కుర్చీలు ఉంటాయి ఏంటి అని అంటే, లేదు వెళ్ళి ప్రసంగం చెప్పు అన్నాడంట. చర్చికి తాళం వేసి ఉంది చర్చికి. ఏంటి అని అంటే, తీసి లోనికి వెళ్ళి చెప్పాను. ఆయన లోనికి వెళ్ళి స్టేజ్ మీదకి ఎక్కి లైట్లు ఆన్ చేసుకొని ప్రసంగం చేయడానికి బైబిల్ తెరిచి ఆయన మనసులోకి వచ్చింది అది ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. దాన్ని తీసి ప్రసంగం చేశాడు. కోతకాలం గడిచిపోయింది, గ్రీష్మకాలం ఇంకా కలిసిపోయింది, నువ్వు రక్షింపకే ఉన్నావు అనే అంశం మీద 40 నిమిషాలు వాక్యం చెప్పాడంట. బల్లలకి ఎవరు లేరు, బల్లలకి 40 నిమిషాలు చెప్పిన తర్వాత ఆయనకు ప్రార్థన చేయబోతుంటే ఆల్టర్ కాల్ ఇవ్వా అన్నాడంట. ప్రభా బల్లల నుంచుంటే అన్నాడంట. లేదు ఇవ్వు ఆల్టర్ కాల్ అని అంటే ఆయన ఆల్టర్ కాల్ ఇచ్చాడంట. బల్లల మధ్యలోంచి 2 చేతులు ఇలా పైకి లేసాయంట. మనోడు ఉలుక్కుపడ్డాడంట. ఊహించండి, ఎవ్వరు లేని చర్చిలో ఆయనే తాళం తీసుకొని లోనికి వెళ్తే, ఆయనే లైట్లు వేసుకొని వాక్యం చెప్తూ ఉంటే, బల్లల మధ్యలోంచి ఇలా 2 చేతులు లెగిస్తే ఎలా ఉండదో ఊహించుకోండి. భయం వేసింది దానికి, భయం వేసి, కానీ అలాగే వాక్యం చదువుతున్నాడు కాబట్టి ఆల్టర్ కాల్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ప్రభువుని అంగీకరించారు. తర్వాత స్పర్జన్ గారు వాళ్ళిద్దరిని అడిగాడంట, ఏం బాబు ఏంటనంటే, సార్ మేము దొంగతనం చేసాం, పారిపోతున్నాం, చర్చి కిటికీ తీసుంది, మేము గమనించాం, దూకి లోనికి వచ్చేసాం, మేము లోనికి వచ్చి అమ్మయ్య అనుకుంటున్నాం, ఈలోగా చర్చి తలుపులు తీస్తూ ఉన్నారు, భయం వేసింది, ఏం చేయాలో అర్థం కాలేదు, బల్లల కింద కూర్చున్నాం, అలాగే ఉండిపోయాం, మీరు వాక్యం చెప్తూ ఉంటే మా మనస్సాక్షి నొప్పించబడింది సార్, మేము యేసుప్రభుని అంగీకరిస్తామని చెప్పారు. యేసుప్రభుని అంగీకరించడానికి, దేవుని వాక్యాన్ని మన జీవితంలో పనిచేయడానికి ఒకే ఒకటి పని చేస్తే చాలు, మనస్సాక్షి. నీకెంత తెలివితేటలు ఉన్నాయి, ఎంత పెద్ద ప్రసంగికుడు వచ్చాడు, ఎంత పెద్ద ఫిట్టింగ్ ఉన్నది కాదు, నీకు మనస్సాక్షి ఉంటే పని జరుగుద్ది.